లార్డ్. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగునుగాక. ఈ మంచి ఉదయకాల సమయంలో ఉదయకాల మన్నా ద్వారా నా మాటలు వింటున్న మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో ప్రత్యేక వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. చాలాసార్లు మన జీవితంలో కొన్ని విషయాలు జరగట్లేదని మనకి బాధ కలుగుతూ ఉంటుంది కదండి. మనము చాలా సందేహాలతో నిండిపోతూ ఉంటాం. కొన్నిసార్లు దేవుణ్ణి తిరిగి ప్రశ్నిస్తాం కూడా, దేవా ఇంకెంతకాలం వెయిట్ చేయాలి, ఎప్పుడు, ఎందుకు చేయడం లేదు? చాలా ప్రశ్నలు అడిగేస్తాం దేవుణ్ణి. వాళ్ళకి చేస్తున్నావు కదా, వీళ్ళకి చేస్తున్నావు కదా, నా విషయంలోనే నువ్వు ఎందుకు ఇలా ఆలస్యం చేస్తున్నావు, ఇంకెంతకాలం నేను వెయిట్ చేయాలి ప్రభు అని చాలా రీతుల్లో మనం దేవుణ్ణి క్వశ్చన్ చేస్తూ ఉంటాం. కొన్నిసార్లు అయితే కొంతమంది ప్రజలు సందేహంతో దేవుని యందలి విశ్వాసాన్ని కూడా విడిచిపెట్టి దేవునికి దూరం అయిపోయేవారు కూడా లేకపోలేదు. చూసాం ఎన్ని సంవత్సరాలు చూసాము, ఇంకెంతకాలం చూస్తాము, ఇంకెప్పుడు మాకు విడుదల వస్తుంది, ఇంకెప్పుడు మా జీవితాలు బాగుంటాయి, మేము అనుకున్న వాటిని ఇంకెప్పుడు మేము సాధించగలం, మేము ప్రార్థన చేసిన దానికి జవాబును మేము ఎప్పుడు పొందగలుగుతాం, ఇంకా చాలే, చూసాం, అన్నీ చూసాం, ఈ దేవుణ్ణి కూడా చూసాం, ఎన్ని నెలలు చూసాం, ఇంకా స్వస్థత రాలేదు, ఇంకా అప్పుల్లో నుండి బయటపడలేదు, ఇంకా నేను అనుకున్నది జరగలేదు, ఇంకా చాలే చూసిన వరకు అని దేవుణ్ణి వదిలిపెట్టి దేవునికి దూరం అయిపోతూ ఉంటారు. జీవితంలో దేవుడు ప్రతి దానికి ఒక కాలాన్ని నిర్ణయించాడు అనే విషయాన్ని మనం మర్చిపోతున్నాం కాదంటారా? దేవుడు మన జీవితంలో ఎప్పుడు ఏది జరగాలో, ఎలా జరగాలో, ఎంతవరకు జరగాలో సమస్తానికి కూడా ఆయన సమయాన్ని నిర్ణయించాడు. దయ చూపడానికి ఆయన సమయాన్ని నిర్ణయించాడు. ఆ సమయం వరకు మనం ఓర్పుతోనూ సహనంతోనూ విశ్వాసంతోనూ ఎదురు చూసినప్పుడే ప్రతిఫలాన్ని పొందుకుంటాం. ఒక కోడిగుడ్డులో నుండి చిన్న కోడిపిల్ల రావాలి అంటే 21 రోజులు వేచి ఉండాలి కదా. మనం అనుకుంటాం త్వరగా వచ్చేస్తే బాగుండు అని. ముఖ్యంగా ఈ స్పీడ్ జనరేషన్లో వెయిట్ చేయడం అనేది చాలా కష్టతరమైన విషయంగా మనకు కనబడుతూ ఉంది. అదే నేచర్తో దేవుని సన్నిధిలో కూడా త్వరగా ప్రార్థన అయిపోవాలి, త్వరగా వాక్యం అయిపోవాలి, మనం వెళ్ళి కూర్చొని సరి చేసుకొని కాస్త మనం వినక తలకే వాక్యం అయిపోవాలి, కానుకపాటు అయిపోవాలి, ప్రార్థన అయిపోవాలి, ఆరాధన అయిపోవాలి, అన్నీ అయిపోవాలి. ఎంత స్పీడ్గా అయిపోతే అంత బాగుంటుంది. ఈవెన్ ఒక హోటల్కి వెళ్ళి ఏదైనా ఆర్డర్ చేసినా కూడా మనం ఆర్డర్ చేసింది ఎంత స్పీడ్గా మన దగ్గరికి వస్తే మనం అంత సంతోషపడిపోతూ ఉంటాం. టేస్ట్ ఎలా ఉన్నా కూడా ఫుడ్ మాత్రం ఫాస్ట్గా రావాలి. అదే కదండి ఈ రోజుల్లో స్పీడ్ జనరేషన్ యొక్క ఆలోచన. కానీ దేవుని సన్నిధిలో మాత్రం అది ఎప్పటికీ వర్కౌట్ అవ్వదు. ఎందుకనంటే మనము పరుగెత్తి ప్రయాసపడి ఏమీ చేయలేము. దేవుని సమయం అనేది వచ్చేంత వరకు కూడా మనం ఎంత పరిగెత్తినా, ఎంత ప్రయాసపడినా ఏ ఉపయోగం ఉండదు. బట్ వెన్ ద టైమ్ కమ్స్, దేవుడు నిర్ణయించినటువంటి ఆ సమయం వచ్చినప్పుడు మాత్రము మనం ఆపాలన్నా కూడా ఇంకా దాన్ని ఆపలేం. దేవుడు చేసేటువంటి కార్యాలను చూస్తూ మనం ఆశ్చర్యపోతూ అలా ఉండడమే కానీ మనం ఏమీ చేయలేం. కానీ మనతో ఉన్న సమస్య ఏంటంటే ఆయన నిర్ణయించినటువంటి ఆ కాలం వరకు వెయిట్ చేయలేకపోవడమే. పరిశుద్ధ గ్రంథంలో మనం ఏ భక్తుడిని చూసినా కూడా దేవుడిచ్చిన వాగ్దానాలు వెంటనే స్వతంత్రించుకున్నవారు, ప్రార్థనలకి జవాబులు వెంటనే పొందినవారు కొందరైతే, కొంతమంది ప్రజలైతే సంవత్సరాల తరబడి దేవుడిచ్చిన వాగ్దాన నెరవేర్పుల కొరకు ఎదురు చూశారు. విశ్వాసంలో బలహీనులు కాకుండా ఎదురు చూశారు. కొంతమంది అయితే దేవుడిచ్చిన వాగ్దానాల యొక్క ఫలాన్ని వారు బ్రతికి ఉన్న కాలంలో పొందలేకపోయారు. కానీ మేము మరణించిన తర్వాత అయినా కూడా దేవుడు మాకు ఇచ్చినటువంటి వాగ్దానానికి ప్రతిఫలాన్ని దయచేస్తాడు, నెరవేరుస్తాడు అనేటువంటి విశ్వాసంతోనే మృతి చెందారు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. చాలాసార్లు మనం అనుకుంటాము దేవుడు మర్చిపోయాడేమో నన్ను,
దేవుడు నా ప్రార్థన ఆలకించట్లేదేమో అని బాధపడుతూ ఉంటాం. అవును, అలా ఆలోచించడం మంచిదే. ఎందుకనంటే మన హృదయంలో మన పాపాన్ని లక్ష్యం చేస్తే దేవుడు మన ప్రార్థనలు వినడు అని కీర్తనల గ్రంథం 66వ అధ్యాయం 18వ వచనంలో దావీదు గారు చెబుతూ ఉన్నారు. కానీ ఒకవేళ మనం దేవుని ఎదుట సరైన విధానంలో జీవిస్తూ కనుక మనం అడిగిన దానికి మనం ప్రతిఫలం పొందలేకపోతున్నాము అంటే, దేవుని చిత్తానుసారంగా మనం చేసే ప్రార్థనలకి కూడా ఆలస్యం జరుగుతుంది అని అంటే, దేవుడు తప్పకుండా దాని కొరకు ఒక నిర్ణయమైన కాలాన్ని ఉంచాడు అనే విశ్వాసంతో మనం జీవించాలి. కీర్తనల గ్రంథం 102వ అధ్యాయం 13వ వచనంలో ఒక అద్భుతమైన మాట, నాకెంతో ఇష్టమైన మాట రాయబడి ఉంది. నీవు లేచి సియోనును కరుణించెదవు, దాని మీద దయచూపుటకు కాలము వచ్చెను, నిర్ణయ కాలమే వచ్చెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ యొక్క కీర్తన మీద పైన హెడ్డింగ్లో ఒక మాట రాయబడి ఉంది, దుఃఖము చేత ప్రాణము సొక్కినవాడు యెహోవా సన్నిధిని పెట్టిన మొర్ర. ఈ కీర్తన ఎవరు రాశారు అని అంటే చూడండి ఎంత అద్భుతంగా ఇక్కడ రాయబడి ఉందో. దుఃఖము చేత ప్రాణము సొక్కినవాడంట. అంటే ఏడ్చి 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 ప్రాణంలో బలం లేకుండా సొక్కిపోయినవాడు, సోలిపోయినవాడు, కృంగిపోయినటువంటి పరిస్థితిలో ఉన్న వ్యక్తి యెహోవా సన్నిధిలో చేసినటువంటి ప్రార్థన మొర్రే ఈ కీర్తన. ఆ పై వచనాల్లో చెబుతూ ఉంటాడు కీర్తనకారుడు, నేను ఒంటరి పిచ్చుకలా ఉన్నాను, రాత్రంతా మెలకుగా ఉండిపోతున్నాను, ఇంటి మీద ఒంటరిగా ఉన్నటువంటి పిచ్చుకలాగా నేనున్నాను, ఎండ దెబ్బకి వాడిపోయినటువంటి గడ్డిలాగా నా హృదయం అయిపోయింది, ఎంతో బాధతో నా హృదయం నిండిపోయింది, కృంగిపోయాను అని తన బాధనంతా కూడా వివరించుకుంటూ వస్తూ 13వ వచనంలో కీర్తనకారుడు అంటున్నాడు, నీ నిర్ణయకాలం వచ్చి నువ్వు మమ్మల్ని కరుణిస్తావు, నువ్వు మా మీద దయ చూపిస్తావు, దానికి సమయం వచ్చింది, నిర్ణయ కాలం వచ్చింది అని కీర్తనకారుడు తన మనస్సును తను ధైర్యపరుచుకుంటూ ఉన్నాడు. దేవునికి విశ్వాసమైన మాటలు పలుకుతూ దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుంటూ ఉన్నాడు. ప్రభువా, నువ్వు మమ్మల్ని కరుణిస్తావయ్యా, నీ నిర్ణయకాలం వచ్చిందయ్యా, నీ దయను మా మీద చూపించయ్యా అని విశ్వాసంతో అలాంటి మాటలు పలుకుతూ దేవునికి తన మనస్సులో ఉన్నటువంటి మాటలతో ఆయనకు జ్ఞాపకం చేస్తూ కృంగిపోయిన తన మనస్సులో ధైర్యాన్ని తెచ్చుకుంటూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక, హల్లెలూయా. ఒకవేళ ఈ సమయంలో బాధపడుతున్నావేమో, నేను దేవుని వాక్యానుసారంగానే నడుచుకుంటున్నాను, దేవుని చిత్తానుసారమైన విషయం కోసమే నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను, కానీ ఎందుకు నా జీవితంలో ఆలస్యం అవుతుంది? అది ఏదైనా కావచ్చు, ఒక ఉద్యోగమా, వ్యాపారమా, ఒక చదువా, ఒక స్వస్థత, లేదా ఒక వివాహమా, ఎన్నాళ్ళు వెయిట్ చేయాలి అనే క్వశ్చన్స్తో బాధపడిపోతూ కృంగిపోతూ ఉన్నామా? విశ్వాసంలో సడలిపోతూ సందేహాలు మనకు కలుగుతూ ఉన్నాయా? అయితే ఈ దుఃఖము చేత సొక్కిపోయినటువంటి వ్యక్తి దేవుని సన్నిధిలో ఎలా మొర్రపెట్టాడో అలా మనం కూడా మొర్రపెడదాం. మన హృదయం ఏ పరిస్థితిలో ఉందో అదంతా కూడా ఆయన సన్నిధిలో కుమ్మరించేసుకొని విశ్వాసంతో ఈ మాటలు పలుకుదాం. నీవు నన్ను కరుణిస్తావయ్యా, నీవు నా మీద దయ చూపుతావు, నీ నిర్ణయించిన కాలము వచ్చేసింది అని విశ్వాసంతో పలుకుతూ ఆయన సన్నిధిలో ప్రార్థన చేద్దాం. దేవుడు ఎప్పుడు కూడా మనల్ని విడిచిపెట్టేవాడు కాదు. ఇలాంటి విషయాలు చెబుతూ ఉన్నప్పుడు సాధారణంగా మనందరికీ గుర్తొచ్చే వ్యక్తి అబ్రహాం కదండి. దేవుడు అతనికి వాగ్దానం చేసిన తర్వాత, ఇస్సాకుని ఇస్తానని వాగ్దానం చేసిన తర్వాత సుమారుగా 25 సంవత్సరాలు పైన వరకు అతనికి కుమారుడు కలగలేదు. కానీ ఎప్పుడూ కూడా అతను విశ్వాసమందు బలహీనుడు కాలేదంట. 100 ఏండ్ల వయసు గలవాడైనప్పటికీ కూడా సుమారుగా ఎన్నడూ కూడా విశ్వాసంలో వెనక్కి జారలేదు. కానీ వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు అని, మాట ఇచ్చి నెరవేర్చడానికి ఆయన సమర్థుడు అని, ఓర్పుతో వాగ్దాన ఫలాన్ని పొందాడు అని రోమపత్రిక 4వ అధ్యాయంలో మనం చూడొచ్చు. ప్రియ స్నేహితుడా, ధైర్యంగా ఉండు. దేవుడు తప్పకుండా మన జీవితంలో దయ చూపించడానికి ఒక నిర్ణయ కాలాన్ని మన కోసం ఉంచాడు. దేవుని వాక్యానుసారంగా మనం బ్రతుకుతూ మనం ప్రార్థించిన వాటిని పొందలేకపోతున్నాము, ఆలస్యం అవుతుంది అనే బాధలో కృంగిపోయి ఉన్నట్లయితే భయపడవద్దు, దిగులు పడొద్దు. ఆయన నిర్ణయించిన కాలంలో తప్పకుండా ఆయన మన ఎడల దయ చూపిస్తాడు. దైవాశీర్వాదాలు మనకుండును గాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడా యేసయ్యా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. మా జీవితంలో ప్రతి దాని కొరకు నువ్వు ఒక సమయాన్ని నిర్ణయించావు తండ్రి.
ఈ వాక్యానుసారంగా బ్రతుకుతూ నీ చిత్తానుసారంగా ఏదైతే నీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నారో వాటిని పొందడానికి ఆలస్యం అవుతుంది అనే బాధలో కృంగుదలలో ఎంతమంది బిడ్డలైతే ఉన్నారో ఈ ఉదయకాలం వారందరినీ జ్ఞాపకం చేసుకోండి. వారందరి మీద నీ దయను చూపించుటకు నిర్ణయ కాలం వచ్చును గాక అని ప్రార్థిస్తున్నాం. దేవా, నీవు నిర్ణయించిన కాలంలో మా అందరి జీవితాల్లో నీ అద్భుతమైన కార్యాలు జరిగించమని అడుగుతున్నాం. నీ దయను, నీ కృపను మా ఎడల చూపించి నీ నామానికి మహిమకరంగా బ్రతికే కృపను మీరు మాకు దయచేయండి. వాక్యానుసారంగా నడుచుకునే జీవితాన్ని మా అందరికీ దయచేయమని నజరేయుడు శక్తి కలిగిన యేసు నామములో ఈ ప్రార్థన అడుగుతున్నాం పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రభువైన యేసుక్రీస్తు వారి నామంలో మరొకసారి మీ అందరికీ ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. రేపు ఉదయకాలం ఇదే సమయానికి మరలా ఉదయకాలం అన్నాలో మనం కలుసుకుందాం. అంతవరకు దేవుని యొక్క మహాకృప మనందరికీ తోడై ఉండును గాక. మే గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సో మచ్. Praise Lord.